ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకొంచున్నానండి. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేర్చుకోవడం అనేది మానవ జీవితంలో చిన్ననాటి నుంచే ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు నడక నేర్పిస్తారు, మాట్లాడడం నేర్పిస్తారు, లోకంలో బ్రతకడానికి విద్యను నేర్చుకుంటాం, ఇతరులతో ప్రవర్తించడం నేర్చుకుంటాం. మానవ జీవితం అనేది లోకంలో బ్రతకడానికి ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటుంది. అది లోక సంబంధమైనది అయితే, క్రీస్తులో జన్మించిన మనము దేవుని బిడ్డలుగా ఒక పరిపూర్ణమైన జీవితాన్ని జీవించటం, ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకోవటానికి నిత్యము దేవుని యొద్ద మనం నేర్చుకోవాలండి. మరి ఎవరు మనకి నేర్పిస్తారు? ఏమి మనం నేర్చుకోవాలి అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడిని కనుక నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకోండి అన్నాడు. ఎంత గొప్ప మాట కదండి. దేవుని యొద్ద మనం నేర్చుకోవటం ప్రారంభిస్తే మన జీవితాలు దినదినము నూతనపరచబడతాయండి. అలా నేర్చుకునే ప్రక్రియ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ మన గురువెవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఆయన ఒక్క మాట అంటున్నారు, నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకోండి అని. ఆయన ఆజ్ఞలు అనే కాడిని మన మీద ఎత్తుకోవాలండి. అయితే దేవుని ఆజ్ఞలు చాలా కఠినమైనవి, భారమైనవి, నేను పాటించలేనని మనం అనుకుంటాం. కానీ అవి చాలా సులువైనవండి. ఎందుకు అవి సులువైనవి, ఎందుకు అవి భారమైనవి కావు అంటే, చూడండి, కాడి మోసేటప్పుడు కాడికి ఒక 2 ఎద్దులు ఉంటాయి. వాటిపైన కాడి పెట్టి పొలాలు దున్నటం చేస్తారు. అయితే పాత వాటిని తీసివేసి కొత్త వాటికి నేర్పించాలి అనుకున్నప్పుడు ఒక పని చేస్తారటండి. అదేంటి అంటే, పాత ఎద్దుల్లో ఒకదాని నుంచి కొత్త దాన్ని నేర్చుకునేదాన్ని ఒకదాన్ని పెడతారు. అంటే ఒకటి నేర్పించేది ఉంటుంది, ఒకటి నేర్చుకునేది ఉంటుంది. ఒకటి కొత్తది ఉంటే ఒకటి పాతది ఉంటుంది. అప్పుడు అవి సక్రమంగా ఒకటి నేర్పిస్తుంటే ఒకటి నేర్చుకుంటూ ఉంటుంది. ఒకవేళ 2 కొత్తవి పెట్టారనుకోండి, అవి మొత్తం ఎటెటో వెళ్ళిపోతాయి. మొత్తము అసలు నేర్చుకోవడం అనేది జరగదనమాట. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నా కాడి మీ మీద ఎత్తుకోండి అంటున్నాడు. అంటే ఒకవైపు మనం ఉంటే మరొక వైపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమే ఆ ఆజ్ఞలన్నీ పాటించేయాలి, మనమే మార్చుకోవాలని కాదండి. ప్రభువు వారు మన పక్క నుండి ఎప్పుడు కూడా నేర్పించటం అనేది చేస్తారు. ఆయన మన ఆధ్యాత్మిక గురువు, ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదండి. కడుపురే దేవుని బిడ్డలారా, మరి దేవుని యొద్దకు వస్తే ఆయన కాడి మన మీద పెట్టుకుంటే ఆయన ఏమి నేర్పిస్తారు అంటే, మనం అనుమతిస్తేనండి చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు నేర్పిస్తారు. మనం ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఈవెన్ మన వస్త్రాలు ఎలా ఉండాలి, కుటుంబాలు ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాల దగ్గర నుంచి, సమాజంలో సంఘములో మనం ఎలా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఒక ప్రత్యేకమైన రూపం కలిగి మనం ఇతరులకు ఎలా కనిపించాలి అనేది ప్రతిరోజు కూడా ఆయన మనకి నేర్పిస్తారు. అంతేకాదు, దేవుని పని ఎలా చేయాలి, దేవుని ఎలా ప్రకటించాలి అనేది ఇది ఒక ఆధ్యాత్మిక పాఠశాల అండి. ఈ పాఠశాలలో మనం జాయిన్ అయితే మన గురువైన యేసుక్రీస్తు వారు ఎన్నో సత్యాలు నేర్పిస్తారు. అవి నేర్చుకునేటప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇలా యేసుక్రీస్తు వారు అక్షర రూపంలో ఉన్న వాక్యాన్ని మరి ఆచరణ రూపంలోనికి మన జీవితాల్లో మనం ప్రవర్తనలోని ప్రతిరోజు పెట్టుకోవటానికి కొన్నిసార్లు మరి మాట సరిపోతుంది. కొన్నిసార్లు కొంతమంది చాలా సులువుగా నేర్చేసుకుంటారు. ఏదైనా చెప్తే నేను మార్చుకోవాలి అని చెప్పేసి దేవునికి అనుమతించి ఆయనకు లోబడి నేర్చేసుకుంటారు. కానీ చాలామంది అండి అలా వాక్యము వారితో మాట్లాడుతున్నప్పుడు మారలేక, దేవునికి అనుమతి ఇవ్వక శరీరానుసారంగా ఇంకా ప్రవర్తిస్తూనే ఉంటారు. కోపం తగ్గదు, ఈర్ష్య పోదు, ద్వేషం పోదు, మరి అనేక శరీర లక్షణాలన్నీ మనతోనే ఉండిపోతాయి. కాబట్టి అలాంటప్పుడు కొన్ని శ్రమల మార్గాలు గుండా దేవుడు మనకి కొన్ని నేర్పిస్తారు. ఆ శ్రమల మార్గంలో ప్రతిసారి మనం వెళ్తున్నప్పుడు ఒక కొత్త విషయాన్ని మనం అక్కడి నుంచి నేర్చుకొని బయటికి రావాలని దేవుడు ఆశించి ఒక మంచి ఉద్దేశంతో ఆ శ్రమల్లోనికి పంపిస్తారు. మరి అలా నేర్చుకోవడానికి మనం ఇష్టపడితే దేవుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదాల్లోనికి మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్తారు. మీరు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం చూస్తే అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపై అల్లాడునట్లుగా అని ఒక మాట రాయబడి ఉంటుంది. అంటే దేవుడు తన్ను తాను ఎలా పోల్చుకుంటున్నారు అంటే,
పక్షిరాజుతో పోల్చుకుంటున్నారు. 40 అధ్యాయం 31 ప్రకారం ఏమంటారు అంటే, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుకుంటారు, పక్షిరాజు వలె వారు రెక్కలు చాచి పైకి ఎగురుదురు అని ఉంది. అంటే అక్కడ దేవుడు తన్ను తాను పక్షిరాజుతో పోల్చుకుంటే, ఇక్కడేమో తన పిల్లలను పక్షిరాజులతో పోలుస్తూ ఉన్నారు. పక్షిరాజు యొక్క జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుందండి. ఏంటి అంటే, పక్షిరాజు తన పిల్లలకు ఎత్తైన స్థలాల్లో అనేక సదుపాయాలతో కూడిన గూళ్ళను ఏర్పాటు చేస్తుంది. కానీ అవి కొద్దిగా ఎదుగుతున్న కొలది పక్షిరాజు ఏం చేస్తుందటండి, ఆ గూడును ఏ చేతులతో అయితే తను కట్టిందో తను రేపటం మొదలు పెడతా ఉంటుంది, చెదరగొడతా ఉంటుందండి. కానీ పక్షిరాజుకు ఒక మంచి ఉద్దేశం ఉంది. వాటిని అక్కడి నుంచి ఆ చెదరగొట్టడం ద్వారా తన యొక్క రెక్కల మీద ఎక్కించుకొని ఎత్తైన స్థలాలకి వాటిని తీసుకొని వెళ్ళి, ఎక్కడైతే లోయలు ఉంటాయో, లోతైన ప్రదేశాలు ఉంటాయో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాల్లో నుంచి ఆ పిల్లలను కిందకి విడిచిపెట్టేస్తుందటండి. అలా విడిచిపెట్టేసినప్పుడు ఆ చిన్నగా వచ్చే ఆ రెక్కలతో ఆ పిల్లలు ఎగరటము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయి, వాటిని అవి రక్షించుకోవడానికి. అయితే ఈ పక్షిరాజు మాత్రము వాటిని చూస్తూనే ఉంటుందండి. పక్షిరాజు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తన పిల్లలకు ఎగరటం నేర్పించాలి అని ఒక మంచి ఉద్దేశంతో వాటిని విడిచిపెడతారు. అయితే పిల్లలు ఏమనుకుంటాయి, నా పని అయిపోయింది, ఇంకా ఈ లోయలో నేను పడిపోతాను, నా ప్రాణం పోతుందని ప్రాణ భయంతో ఎగరటం ప్రారంభిస్తాయి, నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉంటాయి. కానీ అలా ఎగురుతూ అవి కిందకు వచ్చి ఆ నేల మీద పడిపోతున్నప్పుడు అండి, అమాంతం ఆ పక్షిరాజు వచ్చి మళ్ళా వాటిని ఆ రెక్కల మీద ఎక్కించుకొని మళ్ళీ ఎత్తైన స్థలాలకు తీసుకెళ్తుందండి. అమ్మయ్య అని పిల్లలు ఊపిరి పీల్చుకొని చక్కగా తల్లితో పైకి ఎగిరిన తర్వాత అండి మళ్ళీ అక్కడి నుంచి విడిచిపెట్టేస్తారు. మళ్ళీ అదే సిచ్యువేషన్, ఇప్పుడు పిల్లలు మళ్ళా ఎగరటము ప్రారంభిస్తాయి, నేర్చుకోవటం ప్రారంభిస్తాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రక్రియ అంతట్లో కూడా మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఏంటి అంటే, పక్షిరాజుకి ఒక మంచి ఉద్దేశం ఉంది. అంతేకాదు అవి ఎగురుతూ కిందకి పడిపోతున్నప్పుడు మాత్రం అలానే కనిపెట్టి ఉండి వాటికి ఏ ప్రమాదం లేకుండా వెంటనే అపాయంలో నుంచి పైకి మళ్ళా తీసుకొని వస్తుందండి. దేవుడు కూడా ఇంతేనండి. తన పిల్లలమైన మనకు కొన్ని విషయాలు నేర్పించటానికి, దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పించడానికి కొన్నిసార్లు దేవుడు మనలను ఆ శ్రమల మార్గంలో విడిచిపెడతారండి. విడిచిపెట్టినప్పుడు మనం అనేక రకాల సమస్యల్లోనికి వెళ్ళిపోతాం. అది ఆర్థికమా, అనారోగ్యమా, లేకపోతే మరొక సమస్య, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది కదండి. అలా సమస్యల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనలో చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, నాకే ఎందుకు ఈ శ్రమలు, ఏంటి కష్టం, నేను భరించలేకపోతున్నానని చెప్పి దేవుని మీద సణుక్కోవటం లేదా అవిశ్వాసంతో మాట్లాడటం లాంటివన్నీ చేస్తూ ఉంటాం. గమనించండి, దేవుడు నిత్యము మళ్ళీ కనిపెడుతూ ఉన్నాడు. ఆ పక్షిరాజు ఏ విధంగా తన పిల్ల ఎగరటం నేర్చుకోవడానికి అలా కనిపెడుతూ కింద పడిపోతున్న టైంలో ఎలా అయితే మళ్ళీ ఎత్తుకొని పైకి తీసుకొని వెళ్ళిపోతుందో, దేవుడు కూడానండి శ్రమల్లో మనతోనే ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆ శ్రమల్లో మునిగిపోతామో అనుకున్న టైంలో ఆయన అమాంతము మళ్ళీ పైకి లేపుతారు. అయితే ఈలోపు దేవుడు ఆశించేది ఏంటి అంటే, మనము నేర్చుకోవాలి. ఎన్ని విషయాలు నేర్పిస్తుందో, ఎంత విధేయత వస్తుందో, మనకి కోపం పోతుంది, మరి దురుసుగా మాట్లాడే స్వభావం పోతుంది, ఇతరులను అర్థం చేసుకోవడం మనకి తెలుస్తూ ఉంటుంది. మనకున్న అవలక్షణాలండి, శారీరక లక్షణాలన్నీ కూడా ఎక్కడ తగ్గుతాయి అంటే శ్రమలు మన మీదకి వచ్చినప్పుడే. ఒక పరిపూర్ణమైన సాత్వికం కలిగిన, దీన మనసు కలిగిన యేసుక్రీస్తు వారి పిల్లలుగా మనం ఎప్పుడు తయారవుతాము అంటే శ్రమల మార్గంలోనే. అయితే కొందరు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఏంటంటే, శ్రమల్లోకి అనేక సార్లు వెళ్తూ ఉంటారు, ఏదో ఒక సమస్యలోనికి వెళ్ళటం, కానీ ప్రభువు ఆశించిన మార్పు వారిలో రాదు, కానీ పైగా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఇది చాలా పొరపాటు అండి. అయితే దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలని ఆశ నీకుంటే ఒక ఆధ్యాత్మిక పాఠశాలగా యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన కాడి మన మీద ఎత్తుకొని మనం నేర్చుకుంటూ ఉంటే అండి, ఓపికతో ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు మనం తప్పు చేసినా, అయ్యా నేను మళ్ళీ తప్పిపోతున్నాను, మళ్ళీ చేస్తున్న పాపమే చేస్తున్నాను, నన్ను క్షమించండి, నాకు మీలా మారాలని ఉంది తండ్రి, నాకు మీ బిడ్డగా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని ఉందని ఎవరమైతే ఆశపడతామండి, దేవుడు అద్భుతంగా మరి సంవత్సరం
సంవత్సరం నెల దినదినము కూడా మనల్ని ఎంతో చక్కగా మారుస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, మరి నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఇంకా ఈ లోకంలో కూడా ట్రైనింగ్ పీరియడ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది తట్టుకోలేక చాలామంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు కదండి. కానీ దేవుని పిల్లలుగా ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనం ఒకవేళ ఓపికతో భరించి ఆ కష్టాలు కానీ, దేవుడు నేర్పించేవి కానీ, ఏవైతే శరీర లక్షణాలు దేవుడు వద్దనుకుంటున్నప్పుడు వాటన్నిటిని విడిచిపెడుతున్నప్పుడు అండి ఎంత ఆనందాన్ని పొందుకుంటాము. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ తండ్రిని సంతోషపెడితే, ఆహా నేను ఈ విషయంలో నా తండ్రికి అనుకూలంగా నేను బ్రతుకుతున్నాను అనే సంతోషం అండి మన హృదయాలను గొప్ప ఆనందంలోనికి నడిపిస్తుంది. ఆజ్ఞలు మనం పాటిస్తూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉంటేనండి ఈ లోకంలోనూ దీవించబడతాము, నిత్యరాజ్యంలో కూడా వారసులం అవుతాం. మరి నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మన దేవుడు నేర్పించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో నాయన మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీరైనప్పటికీ మా మార్గాలను చెరిపివేసుకొని మేము ఎలా బ్రతకాలో తెలియక మాకు ఇష్టానుసారంగా మేము జీవిస్తూ వెళ్ళిపోతున్నప్పుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించి ఒక నీతి మార్గము, పరిశుద్ధ మార్గము మా ముందుంచి తండ్రి, ఆ మార్గంలో మేము నడవటానికి కావలసిన గైడెన్స్ మీ ఆత్మ ద్వారా ప్రతిరోజు మాకు ఇస్తూ, మేము ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు చేసే ప్రతి పొరపాట్లను మీ శిలువ రక్తంలో కడుగుతూ నాయన మా ఆయుష్ను పొడిగిస్తూ తండ్రి మాకు వాక్యాన్ని అందిస్తూ అన్ని విషయాల్లో మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మీ బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. అయ్యా నీ బిడ్డలుగా ప్రభువా వారు జీవించడానికి కావలసిన తండ్రి ఒప్పుకోలు వారికి దయచేయండి నాయన. మీకు వందనాలు ప్రభువా. ప్రతిరోజు నూతనంగా మార్చబడడానికి సహాయం చేయమని, తద్వారా మీ నిత్య రాజ్యానికి మేమందరం వారసులుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్.